మూడవ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారండి. ఎందుకని మీరు ప్రశ్న వేసి అడిగితే నేను దానికి కూడా సమాధానం చెప్పగలండి. ఎందుకు అని అంటున్నారు. ఎందుకనంటే 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చాడండి. 4,000 రూపాయలు ప్లస్ 3,000 ఇచ్చారండి. వాళ్ళు చిన్నోళ్ళు, వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉందండి. రెండోది 16,500 ఉద్యోగాలు ఇచ్చారండి. అది ఎంత బాగుంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం 16,500 ఉద్యోగాలు ఇచ్చారండి. రాజధాని ఉందండి. ఇవాళ మన గర్వంగా రాజధాని ఉందని చెప్పుకోగలం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే, అన్నా మన ఆంధ్రప్రదేశ్లో గర్వంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉందని చెప్పుకోగలము అనేది ఒకటి వచ్చిందండి. మూడోది, నాలుగోది ఇంకోటి చెబుతున్నానంటే, రోడ్డు మీద ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా తిరుగుతున్నారండి. గత ప్రభుత్వంలో ఏదైనా మాట్లాడితే వాళ్ళు వచ్చి ఎవరు వచ్చి కొడతారనే భయం ఉండేది. కేసులు ఇవాళ అలాంటి భయం లేదండి. ఎవరైనా సరే స్వేచ్ఛగా వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు.